తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన నటి రాధికా శరత్ కుమార్. నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ రంగంలో తనదంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా శరత్ కుమార్. తెలుగులో 150 సినిమాలు చేశారు. అగ్రనాయకులందరి సరసన నటించిన కథానాయిక. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆమె చెప్పుకున్నారు ఒక సందర్భంగా. మా నాన్న ఎంఆర్ రాధా మంచి పేరున్న నటుడు. ఆయన తెలుగు మూలాలు తెలుగువి. చిత్తూరు జిల్లా నుండి వచ్చారనుకుంటాను. చిన్నప్పుడు గుడ్ షెపర్డ్ హై స్కూల్లో చదువుకున్నాను. మా నాన్నకు ఎంజీఆర్కు గొడవలు జరిగిన సందర్భంగా మమ్మల్ని మా అమ్మ శ్రీలంక తీసుకువెళ్ళి అక్కడ హాస్టల్లో వేశారు. అక్కడే చదువుకున్నాను. నేను చిన్నప్పుడు పుస్తకాలు బాగా చదువుకునేదాన్ని. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. శ్రీలంకలో ఉన్నప్పుడు ఎప్పుడూ లైబ్రరీలో ఎక్కువసేపు గడిపిన విద్యార్థినిగా నాకు పేరుండేది. తమిళ్లో నటిస్తున్నప్పుడు తెలుగులో అవకాశాలు వస్తే తెలుగుకు వచ్చాను. తెలుగులో నేను 3 ముళ్ళు అనే సినిమా ద్వారా పరిచయం అయ్యాను. తెలుగులో నాకు చాలా మంచి పేరు రావడంతో తమిళ వాళ్ళు మళ్ళీ తీసుకొని వెళ్లారు. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తుండగా మాకు పాప పుట్టింది. పాప పుట్టిన తరువాత నటించకూడదు అనుకున్నాను. హాస్పిటల్లో ఉండగా భారతి రాజా వచ్చి "నువ్వు తప్ప ఎవరూ చేయలేని పాత్ర" అని అన్నారు. జోక్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ 3వ నెల రాగానే పాపకు నన్ను లాక్కొని వెళ్ళిపోయారు. తెలుగులో పల్నాటి పౌరుషం అనే సినిమాకు మూలమైన సినిమాలో నటించాను. అది చాలా పెద్దదయ్యింది. దాని తర్వాత చాలా బిజీ అయిపోయాను. ఆ సమయంలో నేను తెలుగు సినిమాలో నటించలేకపోయాను. దాని తర్వాత వ్యాపార రంగంలో కూడా ప్రవేశించడం ద్వారా పెద్ద గ్యాప్ వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవితో నా అనుబంధం ఇప్పటిది కాదు. ఒకసారి అతను సినిమాలో నటించకముందు నేను నటిస్తున్న సమయంలో మా షూటింగ్ సెట్కు వచ్చారు. తన స్నేహితుడు సుధాకర్తో అప్పుడు పరిచయం అయ్యారు. దాని తర్వాత అతను హీరో అయ్యాక అతనితో కలిసి సినిమాల్లో యాక్ట్ చేశాను. చిరంజీవి కంటే ఆయన భార్య నాకు మంచి స్నేహితురాలు. అతడితో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దాంతో మేమిద్దరం చనువుగా ఉండేవాళ్లం. నేను ఎవరితో అయినా చాలా స్నేహంగా ఉంటాను. ఎంత పెద్ద స్నేహమైనా కూడా నాకంటూ ఒక చిన్న గీత ఉంటుంది. అది నేను ఎవరిని దాటనివ్వను. చాలా మంది విషయంలో అలానే జరిగింది. ఇక నా పర్సనల్ విషయానికి వస్తే నన్ను స్నేహంగా ఉంటే స్నేహంగా ఉంటాను. ఏదైనా తేడా వస్తే శివంగినవుతాను అంటూ తన మూలాలను, తన గుణగణాలను చెప్పుకున్నారు రాధికా శరత్ కుమార్.